రెస్టారెంట్ కట్టించడం కాదు, నా కోసం ఏమైనా చేస్తావా? రిక్వెస్ట్ చేయొద్దు, ఆర్డర్ ఇవ్వండి. ఓకే. రేయ్ తమ్ముడు, నా డబ్బులు బాలపిల్ల, మా అన్నయ్య గారు డబ్బులు ఇస్తారంట, నిన్ను లోపలికి రమ్మన్నారు. నీ రేట్ ఎంత? అదే పాల రేటు. 500. ఓన్లీ 500. తీసుకో. ఆగండి ఆగండి, పారేసుకుంటుందేమో. బయట లాగి మూట కట్టండి. కరెక్ట్ ఐడియా. అన్నా, బయట నేను లాగుతాను, డబ్బు నువ్వు కట్టు. తీసుకో. పాలమ్ముకునేదైనా పవర్ఫుల్ లేడీ, కింద పడిన డబ్బుని ముట్టుకోదట. కింద పడింది ముట్టుకోకపోతే టేబుల్ మీద విసురుతాను, తీసుకోమనండి. వండర్ఫుల్ గేమ్. చూసావా భగవాన్, ఏమీ చేయకుండానే రేప్ చేసినట్టు కేకలేస్తుంది. ఈ పాలపిల్ల చేత రేప్ పాడిస్తే? కరెక్ట్. పాల పాపకు ఒక పెగ్గు తగిలిస్తే ఆటోమేటిక్ గా డాన్స్ చేస్తుంది. వెయిటర్. పూజ పితాజీ, పరిస్థితి చూస్తుంటే మన బుడగలు బళ్ళు బళ్ళమని పేర్లు ఉన్నాయి. మన బుడగలు ఏడు. ఇప్పుడు ఏమైంది నీ పొగరు? ఉన్నాడుగా నీ జట్కా వీరుడు, గొంతు చించుకున్నారు. వచ్చి ఏమాత్రం రక్షిస్తాడో నేను చూస్తా. రామని మళ్ళీ నీ జాగ్రత్తగా ఇంటి దగ్గర దించిరా. ఎరా కవ్వ, ఆడపిల్ల చేత విస్కీ నీళ్లు తాగిస్తావా? నీ చేత హుసేన్ సాగర్ లో మురికి నీళ్లు తాగిస్తాను. అటు రెస్ట్ రూమ్ తీసుకెళ్ళండి. మా అన్నతో మందు తాగించి మైకంలో పడేశావు, లేకపోతే ఆయన చేత చావు దెబ్బలు తినేవాడివి. ఏడిశాడు, ఫుల్ బాటిల్ తాగి సౌండ్ లేకుండా పడిపోయాడు. వాడు నన్నేం కొడతాడు? ఇదిగో చూడు, మందు టచింగ్ లేనోడిని. ఫుల్ బాటిల్ తాగి నీ చేత గోలీ సోడా తాగిస్తాను. ఇక రారా, సుర్రు సుమ్మైపోద్ది. పాపాజీ రెస్టారెంట్ ఓపెనింగ్ అని వెళితే ఆ రాజు బజారాలతో వచ్చి ఇంత అవమానం చేస్తాడా? ఎక్కడున్నాడా రాజు? టాంగా దగ్గర. టాంగా ఎక్కడుంది? టాంగా స్టాండ్ దగ్గర. ఎవర్రా వాడు? ఎవర్రా ఆ రాజుగాడు? నా మనవరాన్ని అవమానిస్తాడా? జట్కా నడుపుకుని బ్రతికేవాడికి అంత పొగరా? ఎవర్రా వాడు? ఏంటమ్మో, రిక్షాను గుద్దింది కాకుండా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. రాజు మా నాయకుడు, రాజునేతనంటే మేము ఊరుకోం. అడుగు వాడే, పాపాజీని ఏడిపించిన పవర్ఫుల్ జట్కావాడు. రాజంటే నువ్వా? జట్కా నడుపుకునేవాడివి జట్కా వాడిలాగా బ్రతక్క జెట్ విమానానికి డాష్ ఇస్తావా? జట్కా వాడినైనా జెంటిల్మెన్, జాలి దయ లేక
ఈ పేద రిక్షావాడిని కొట్టినందుకు చేతులు పట్టుకుని క్షమాపణ అడుగు. నేను తలుచుకుంటే 1000 రిక్షాలు కొని ఈ బికారోళ్ళందరికీ దానం చేయగలను. అలాంటిది ఈ చెమట కంపు కొట్టే వీడి చేతులు పట్టుకుని నేను క్షమాపణ అడగాల? నెత్తురు చెమట చుక్కలుగా మార్చి నీతిగా కష్టపడి బతికే వీళ్ళు నీకు చెమట కంపు కొడుతున్నారా? మర్యాదగా రిక్షావాడికి క్షమాపణ చెప్పు, లేకపోతే నీ చేత రిక్షా తొక్కించి ఆ చెమట విలువ ఏంటో తెలిసేట్టు చేస్తాను. తొక్కో. నా చేత రిక్షా తొక్కించాలంటే ఆ దేవుడే దిగి రావాలి. నా దెబ్బకి ఆ దేవుడు దిగొస్తాడు. మర్యాదగా రిక్షా తొక్కుతావా తొక్కవా? ఏంటయ్యా మామగారి రిక్షా తొక్కడమేంటి? తొక్కరయ్యా, ఏం చేస్తావు? ఏం చేస్తానా? అమ్మా, నా కోటు. ఇది అన్యాయం బాబు. నడిబజార్లో మమ్మల్ని వ్యవస్థలు చేస్తావా? ఈ సమాజంలో మగవాళ్ళ మానానికి విలువే లేదా? నోరు మూయండ్రా గాడిదెల్లారా. ఇదిగో నీకు కూడా వేళగదే పట్టించమంటావా, లేక మర్యాదగా రిక్షా దొక్కుతావా? నో, నెవర్. అమ్మగారు మగాళ్ళ మాకేమైనా పర్వాలేదు, 10 మందిలో మీకు ఇలా జరగడం మంచిది కాదు. గుండె రాయి చేసుకు తొక్కేసేయండి. ఎక్సర్సైజ్ కోసం మన ఫారెన్ నుంచి తెప్పించిన సొంత రిక్షకు తొక్కేసేయండి. ధర్మ రిక్షా ఆపు. అమ్మా, నేను ఎవడో ఫోటో తీస్తున్నాను. పాపం బాగా అలసిపోయినట్టున్నావు. ఇదిగో రిక్షా కూలి 10 రూపాయలు. నాతో రిక్షా తొక్కించడమే కాక నాకే కూలి ఇస్తావా? నీ సంగతి ఏమిటో త్వరలోనే తెలుస్తాను. ఇదిగో ఆ పొగరబోత్తనమే వద్దు. పేదవాడి చెమట కంపు విలువ ఏంటో తెలిసిందా? తెలిసింది బాబు, మా కంపు మేమే భరించలేకపోతున్నాం. నీ జోలికి వస్తే ఎంత కంపు చేస్తామనుకోలేదు. మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళి ఎగ్జాంపుల్ తెలంగాణ చేస్తే సార్. ఏడిచావు. మీరు చేయటం కాదు, ఆవిడికి చేయించు షవరబాత్. అలాగే సార్, సరేనా? సబ్బు బిళ్ళ కొనుక్కుంటా. సరేనమ్మా, కార్ దాకా పోనివ్వండి. హై! చెప్పు దిగుతుందిరా. అమ్మ నాతుండు అడు చూడు. చూసావరా అమ్మాజీ రాజకీయం? నువ్వు రిక్షా దొక్కిస్తే పోస్టర్లు వేసుకొని పేరు తెచ్చుకుంది. వేసుకొని ఈసారి నా చేతికి దొరికిందంటే రోడ్లు ఉడిపించి కక్కస్ దొడ్లు కడిగిస్తాను. అప్పుడు ఇంకా చెత్త పేరు వస్తుంది. అంతే కదా రాజు, నన్ను కొట్టిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. ఆహా, అమ్మగారు రిక్షా తొక్కితే తొక్కారు గాని ఫోటోలు తీయించి పోస్టర్లు వేయించి ఆ రాజుగారికి పెద్ద దెబ్బ కొట్టారు. మీలో ఒక మగువ మాంచాల, ఓ పల్నాటి నాగమ్మ కనిపిస్తున్నారు. అవును, మీలో ఒక చీదేపల్లి సుబ్బమ్మ, పద్దంజి బాలమ్మ కనిపిస్తున్నారు. వాళ్ళెవర్రా? నాకు తెలియదు, నువ్వు అన్నావు కదా అని అన్నాను. నోళ్ళు మూస్తారా? పాపాజీ సీటు విషయంగా లేబర్ మినిస్టర్ని కలవాలి. కారు సిద్ధం చేయరమ్మా. లేబర్ మినిస్టర్ని కలవడానికి ఆ లెవెల్లోనే వెళ్ళాలి. జట్కా రెడీ చేయండి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. చాలే పాటలాపి, జట్కా తొందరగా పోనీ. 10 నిమిషాల మినిస్టర్ గారిని కలవాలి. అలాగేనమ్మా. ట్రావెలర్స్ బంగ్లాకి వెళ్ళడానికి ఇంకా ఎంతసేపు అయ్యా బాబు? ఎంతసేపు అమ్మా? ఆ తెల్లగుర్రం ఎదురు రాకపోతే 10 నిమిషాల్లో పోతాం. తెల్లగురమా? అవునమ్మా, ఈ గుర్రం నా చెల్లెలు అశ్విని నా చెప్ప. ఇది కపిల్ దేవ్ లాంటి తెల్ల గుర్రాన్ని ప్రేమించింది. గుర్రాలు ప్రేమించుకోవడం ఎవరైనా వేరే వాళ్ళకి చెప్పు. అందుకే కదమ్మా మీకు చెప్పేది. అయినా మన హోండాలన్నీ వదిలేసి ఈ టాంగా ఎక్కడ వెళ్తామమ్మాజీ? రాజకీయాల్లో పైకి రావాలంటే ఎన్ని నాటకాలు ఆడాలో తెలుసమ్మా? అవునమ్మాయి గారు. విన్నావమ్మా? పదవి మన చేతికొస్తే చాలు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం మన చుట్టూ తిరుగుతుంది. అమ్మో, తెల్ల గుర్రం వచ్చేసింది అమ్మా. ఒరే కాసులో అయిపోయావు రోయ్. అమ్మయ్యా, చూడలేదులే బాబు. అమ్మా, అయ్యో అయ్యో, కరెక్ట్. ఇదేంటే బాబు, ఇటెక్కడికి? అవతల మినిస్టర్ గారు మా కోసం వెయిట్ చేస్తున్నారు. అయ్యో, మినిస్టర్ గారిని కలవాలి, టైం అయిపోతుంది. ట్రావెలర్స్ బంగ్లా పోనీ బాబు. చూడమ్మా, రాజకీయాన్ని మారుస్తాను. మర్యాద. నాకేంటి స్టాండ్ లేదనుకున్నావా, సెంటర్ లేదనుకున్నావా, పేరు లేదనుకున్నావా? మమ్మకి నీకు రాజకీయం తెలీదు. ఈసారి నేను మారుస్తాను. ఏంటమ్మా మార్చేది? నా తుండు. నువ్వు మారుస్తాను ఆవిడ మారుస్తాను నువ్వు. త్వరగా మార్చండి. ఇదిగో చూడు జట్కా జెంట్లమెన్, ఈ బండి కాస్త వెనక్కి తీసుకుంటావా? ఎగతాళిగా ఉందా? అడుక్కునేదో బాగా అడుక్కో. ప్లీజ్, మీ బండి కాస్త వెనక్కి తిప్పుకోండి. మా బండి మీ వెనకాల రావాలి. అట్ట అడిగావు బాగుంది, కానీ చిన్న ప్యాసింజర్ లేదా పరిగెత్తనే. ఒక పని చేయి, నువ్వు నా బండిలో దూకే. అయిపోయింది, గుర్రం లద్దేసింది. ఈసారి శ్రీవారి రాజకీయం మార్చారు.
చూడమ్మా అవసరానికి తప్పేమీ లేదు వెంటనే జంప్ చేయి లేకపోతే మినిస్టర్ వెళ్ళిపోతారు నా మాటేనమ్మా పార్టీని మార్చాడు బండి మార్చు నువ్వు పుష్పరాజ్, రా, రా, జాగ్రత్త. ఓ ఓ రా, అదే.